అందరికీ హాయ్, నా పేరు స్నేహ. వెల్కమ్ టు టంగుటూరి స్నేహ 999. ఇవాళ బొమ్మిడి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బొమ్మిడి చేపలు నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. వాటిని నేను స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. అవే తీసాను. ఇవి చాలా పొడుగా వస్తాయి. వాటిని తల తోక కట్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోండి. వీటిలో చాలా ఇసుకుంటుంది. వీటిని బాగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ మనము. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ లేకుండా వీటిని ఫస్ట్ డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా డ్రై ఫ్రై అయిన తర్వాత కొన్ని హాట్ వాటర్ పోసేసి వీటిని బాగా వాష్ చేసుకొని ఇసుకంతా పోయేలాగా వాష్ చేసుకొని ఒక స్టెయినర్లో వేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇదే బౌల్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక మనం స్టెయిన్ చేసి పెట్టుకున్న బొమ్మిడి చేపల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే వీటిలో బాగా స్మెల్ ఉంటుంది అండ్ ఇవి కొంచెం మెత్తబడిపోతాయి మనం హాట్ వాటర్ వేసి కడిగేసరికి. ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేస్తే ఈ ముక్క గట్టి పడుతుంది, లేదంటే పులుసులో వేసేసరికి విరిగిపోతుంది. ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఈ ఫ్రై అయిన తర్వాత ఒకటే బౌల్లో చేయండి, అన్నిటికీ స్మెల్ అవుతుంది. ఇప్పుడు 2 ఆనియన్స్ తీసుకున్నాను. కొంచెం చింతపండుని బాగా వాష్ చేసుకొని నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ గురించి ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. ఈ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత 2 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసేసుకున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొమ్మిడి చేపల్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం నిదానంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర మెంతాల పొడి, కొంచెం గరం మసాలా అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనకు ఓన్లీ కర్రీయే కావాలి, పులుసు అవసరం లేదు అనుకుంటే ఇది ఒక 5 మినిట్స్ ఉంచి దించేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రై కూడా. లేదు మనకు గ్రేవీ కావాలనుకుంటే ఇందులో పులుసు వేసుకోవాలి. ఇందాక నానబెట్టిన చింతపండును పులుసుగా చేసుకొని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అడ్జస్ట్మెంట్ మీరు చూసుకొని కొత్తిమీర వేసుకొని ఈ పులుసు బాగా మరగనివ్వాలి. అంతే, మన బొమ్మిడి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇందులో కన్నా సర్వ్ చేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.